జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ఈమె ఆంటీ అన్న పదం వింటే ఆల్రెడీ జయసుధ సినిమా కూడా వచ్చింది ఆంటీ. నిజంగా ఎంత బాగుంటుందో ఆ సాంగ్ కూడా. ఇప్పుడు అదే ఆంటీ చాలా వైరల్ అయిపోయింది. ఆంటీ అని పిలిస్తే పనిష్మెంట్ ఉంటది అని అంటున్నారు. అవును. అసలు నిజంగా ఆంటీ అని ఒక పెళ్ళై కాళ్ళకు మెట్టెలు ఉన్నాయి అంటే చాలమ్మా. ఆమె వయసు కన్నా పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి పెళ్లి కాకపోతే ఈ చిన్న ఏజ్ లో పెళ్ళైన వాళ్ళని ఆంటీ అంటారు. అవును. నిజంగా హర్ట్ అయ్యే విషయమే. అరే సమాన ఏజ్ ఉంటది. ఆమెకు పెళ్ళయింటది, ఈమెకు పెళ్ళయింటది. ఈమెన ఆంటీ అంటది. ఈమె కన్నా పెద్ద ఆమె ఈమెన ఆంటీ అంటది. అవునవును. ఈ ఆంటీల గోల ఏంటమ్మా? ఆంటీ ఆంటీ ఆంటీ. ఆంటీ. రాజుగారు, ఆంటీ అనే కల్చర్ అసలు మన సిటీ కల్చర్ అండి. Yes, ఈ అవును. సిటీ కల్చర్ పోయి ఇప్పుడు ఈ కాలంలో ఊర్లాగా పల్లెటూర్లకు కూడా వెళ్ళిపోయింది. ఆంటీ అంకుల్ అని అంటున్నారు. యాక్చువల్లీ ఆంటీ అంటే ఏమిటంటే, ఇప్పుడు మీ నాన్నగారు ఉంటే మీ నాన్నగారి వాళ్ళ చెల్లి మీ పిల్లలకి ఏమవుతుంది, మేనత్త అవుతుంది Yes, కదా, అవును. మేనత్త అవుతుంది. ఉమ్. అట్లాగే మీ చెల్లి మీ 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 పిల్లలకు పిన్ని అవుతుంది. సో వాళ్ళ ఉద్దేశం ఆంటీ అంటే అత్తయ్య అని కానీ, అంటే ఏంటంటే బ్లడ్ రిలేషన్లో మేనత్త అని కానీ, లేకపోతే మీ మీ వైపు మీ చెల్లి పిల్లలు కూడా మీ పిల్లలను పిన్ని అని పిలుస్తారు. మీ పిల్లలు మీ మీ చెల్లిని పిన్ని అని పిలుస్తారు. అసలు రిలేషన్ ఏంటంటే అది. అంటే అంటిల్ అన్లెస్ మీకు ఆ పిల్లలకు ఏదైనా ఒక రక్త సంబంధం ఉంటే తప్ప ఈ అత్తయ్య అని కానీ పిన్ని అని. సో ఈ మోడర్న్ కల్చర్లో ఏమొచ్చిందంటే, ఇది మనది కాదు. ఆంటీ అనేది అసలు మన కల్చరే కాదు. ఓకే. ప్రతి ఒక్కరిని ఆంటీ అంటే సులభంగా ఎవరినైనా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇంకా ఈ కాలంలో అసలు ఏజ్‌తో అంటే అదేంటి సంబంధం లేకుండా కనిపించిన వాళ్ళందరినీ ఆంటీ అనడం అనేది మొదలుపెట్టేశారు. అంటే మీరు నిజంగానే అంటే మనకు తెలుస్తది రాజుగారు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు అన్నా, నీ అమ్మ Yes. ఎలా ఉంది అన్న దానికి తేడా చాలా ఉందా తేడా లేదా? కదా. కదా. అవును, అమ్మ అవును. బాగున్నారా అండి రాజుగారు అంటారు అవును. కదా. అవును. అంతేగాని నీ అమ్మ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఆంటీ అనే దాంట్లో కూడా అదే కదా. ఆంటీ బాగున్నారా అనడం. ఏంటంటే ఎలా ఉన్నారు ఎంత దూరం కదా, పోతుందమ్మా అది. ఎలా ఉంటది అంటే, మనం మాట్లాడే పద్ధతిని బట్టి నేను హర్ట్ అవుతున్నానా లేదా, మీరు వాంటెడ్లీగా నన్ను హర్ట్ చేయాలని రైట్. మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే ఊరికే అంటున్నారా, నిజంగా అంటే మనస్ఫూర్తిగా నన్ను ఒక పిన్నిలాగా ఒక మేనత్తలాగా మీరు నన్ను ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారా అనేది ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ఆడవాళ్ళకైనా అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ లండన్‌లో ఒక ఒక హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు ఆవిడ. ఆవిడ వయసు దాదాపు 62, 63 సంవత్సరాల వయసు ఆవిడకి. అయితే ఆమె దగ్గర పనిచేసే అతను ఒక కలీగ్. ఈమె కంటే కాస్త చిన్నవాడు. 30, 35, 40 ఏళ్ల అతను అనుకోండి. సో మనం ఆమెను చూసినప్పుడల్లా ఆంటీ, ఆంటీ అని అంటున్నాడు. ఆవిడేదో ఆఫీస్‌లో మీద ఎవరితోన్నా మాట్లాడుతుంటే, ఆంటీ, అంకుల్ మీరు నేనేదో మాట్లాడుతున్నారు కదా అనడం మొదలుపెట్టాడట. సో ఆవిడేమన్నారంటే, బాబు నన్ను ఆంటీ అని పిలవకు. నువ్వు పేరుతో పిలువు. నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు ఆంటీ అనడం, నన్ను ఎవరు ఆంటీ అని పిలిచినా నేను ఒప్పుకోను. నన్ను పిలవద్దు అని చెప్పాడు. అంటే ఏమనండి, ఆవిడకి ఇష్టం లేదనే కదా. అవును, అవును. అప్పటినుంచి నిజంగా అబ్బాయి ఏం చేయాలి, స్టాప్ చేయాలి. అవును. పిలవడం మానేయాలి. అవును. సో ఏం చేశారంటే వినలేదు. 2 సార్లు, 3 సార్లు ఎక్కడ కనిపిస్తాయంటే, ఏంటంటే అంటే ఒకలాగనమాట. ఆంటీ భోజనం చేశారా అనడానికి. ఏంటంటే ఏం సంగతి ఇవాళ ఎక్కడ తిన్నారు? తేడా ఉందా లేదా మాట్లాడడానికి? సో అలా అనడం మొదలుపెట్టేసాడు. ఆవిడ చాలా హర్ట్ అయిపోతుందనమాట. సో ఏం చేయాలో అర్థం గాక ఆవిడేం చేసిందంటే కేసేసింది తన మీద. ఏమని కేసేసిందంటే, నన్నితను నా ఏజ్‌ను ఇది జేస్తున్నాడు. నన్ను చాలా హర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద యాక్షన్ తీసుకోండి. నన్నితను అంటే ఒక ఆడవాళ్ళని ఇతను అవమానపరిచేలాగా మాట్లాడుతున్నాడు అనేసి ఆవిడ కేసేసినప్పుడు, అతను జడ్జి గారు ఆ అబ్బాయిని పిలిచారు. ఎందుకంటున్నావంటే, ఆ అబ్బాయి ఏమంటాడంటే, నాకలాంటిదేందో పెద్దావిడ గదా, నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. రెస్పెక్ట్‌తోనే నేను ఆంటీ అన్నానే తప్ప అది కాదు. అంటే ఎవరినైనా సరే, మీరు ఎవరినన్నా ఒకరిని మీరు ఆంటీ అన్నారు. అమ్మ ఆంటీ అని పిలవకు. నన్ను పేరుతో పిలవు. లేకపోతే మేడమ్ అను అన్నప్పుడు యూ హావ్ టు స్టాప్. Yes, అవును. ఏమని? స్టాప్ చేయాలి. నేను హ్మ్. అవునా, అవునా, సారీ మేడమ్ అని హ్మ్. మీరు అప్పటి నుంచే మారాలి. Yes. మీరు మళ్ళీ రిపీటెడ్‌గా పిలిచారు అంటే, మీరు ఒక రకంగా అదొక ఆవిడని హెరాస్మెంటే కదమ్మా. హరాస్మెంటే. హ్మ్. ఆవిడ మనోభావాలు అంటారు అవును. గదా, మీరు దెబ్బతీసినట్టే కదా. మీరు మీరు ఆంటీ అన్నప్పుడల్లా ఆవిడ ఫీల్ అవుతుంది. కాబట్టి ఏంటి అంటే తప్పేముంది? తప్పేం లేదండి. ఇప్పుడు మీరేదైనా చేస్తే ఇలా చెయ్యకు, నాకిష్టం లేదు అన్నప్పుడు
మీరు స్టాప్ చేయాలి అంతే. రైట్. అది నా ఇష్టం. నాకు పిలుచుకోవడం ఇష్టం. అలా పిలిపించుకోవడం ఇష్టం లేనప్పుడు మీరు అక్కడ ఆఫ్ చేయాలి. మేడం అనండి, లేకపోతే అమ్మ అని పిలిపించుకోవడం అంటే లేదా అంటే ఈ కాలంలో అంటే ఎంఎన్‌సి మోడర్న్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరు సార్ అని మేడం పిలవట్లేదు. పెద్ద సీఈఓని గాని, పెద్ద మేనేజర్‌లు గాని అందరూ పేర్లతోనే పేర్లతోనే. పిలుచుకుంటారు. అలా ప్లస్ ఆవిడ చెప్పారు గూడా. "నువ్వు నన్ను పేరుతో పిలువు. నాకేం అభ్యంతరం లేదు." అన్నా కూడా నువ్వు రిపీటెడ్‌గా ఆవిడని కావాలని హర్ట్ చేసినందుకు ఆవిడ అదే చెప్పింది. నేను చెప్పాను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చెప్పాను. "నన్ను పిలవకు. నాకిష్టం లేదు." ఖచ్చితంగా నేను వార్నింగ్ ఇచ్చినా కూడా అతను నన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆంటీ, ఆంటీ, ఆంటీ అని అన్నాడు. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. అతని మీద మీరు యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆవిడ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు అడిగినప్పుడు అతను చెప్పాడు రెస్పెక్ట్. ఆవిడకి వద్దంటుంది కదా! రెస్పెక్ట్ వద్దన్నప్పుడు నువ్వెందుకు ఇస్తావు రెస్పెక్ట్? ఆవిడంటారు, ఈవెన్ దో నేను నీకంటే 30 సంవత్సరాలు పెద్దదాన్నైనా నువ్వు నన్ను పేరుతో పిలువు. నాకెటువంటి అభ్యంతరం. కానీ ఆంటీ అనే పదం నాకిష్టం లేదు అని చెప్పింది. చెప్పినప్పుడు అతను స్టాప్ చేయాల్సింది. సో, దాదాపు 18,00,000 రూపాయలు అతనికి జరిమానా వేశారు. ఆంటీ అని పెనాల్టీ. పిలిచినందుకు 18,00,000. 18,00,000 వాళ్ళ కరెన్సీలో నాకు తెలిసిన 1.8 సంథింగ్ 18 lakhs సంథింగ్. సో కాబట్టి అంటే ఇప్పుడు తప్ప ఒప్ప అనేది అవతల పిలిచే వాళ్ళ- వాళ్ళని బట్టి పిలిపించుకునే వాళ్ళని బట్టి ఉంటది. ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్, Yes. ఇఫ్ యూ కాల్ మీ ఆంటీ, ఓకే No issue. చలే. Yes. సో నేను పోన్లే నా మా అవును. అబ్బాయి లాంటోడు, నా మేనల్లుడు లాంటోడు నేను యాక్సెప్ట్ చేస్తా. నాకు మీరు ఆంటీ అని పిలవడం ఇష్టం లేనప్పుడు మీరు కంపల్సరీగా స్టాప్ చేయాలి. సో ఇది అందరికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆంటీ అని పిలుస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీ అని పిలిచినప్పుడు వాళ్ళు నన్ను పిలవకు అన్నప్పుడు మీరు స్టాప్ చేయండి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. సో ఆంటీ ఆంటీ అనేది ఏంటంటే అందరికి మొన్న ఒకసారి ఒక సెలబ్రిటీ పాపం ఏదో ఒక ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు ఆవిడ నిల్చుకొని మాట్లాడితే ఆంటీ 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 అంటారు. నిజంగా అది ప్రేమతో పిలిచారండి? పాపం. పిన్ని పిన్ని హర్ట్ పిన్ని అని పిలిచారా? చేసేలాగే ఉంది మేనత్ కదా. అని పిలిచారా ఆవిడ్ని? ఆంటీ ఆంటీ ఆవిడ అసలు నోరు మైక్ తీసుకుంటుంటే ఆవిడ విసుగుపోయి అక్కడ మైక్ పారేస్తుంది అనమాట. ఆంటీ ఆంటీ మరి మీరు ఒక రకంగా ఆవిడని మీరు ఇబ్బంది పెట్టినారు. హర్ట్ చేసినట్టే Yes, కదా ఖచ్చితంగా. కదా కాబట్టి అలా పిలవడం అనేది ఎంత అంటే ఎదుటి వాళ్ళు మీరు పిలిచే పిలుపుకు ఆంటీ అంటే పర్వాలేదు అని అనుకున్న వాళ్ళని అనుకుంటే పిలిచొచ్చు. తప్పకుండా పిలవండి. ఎవరైనా సరే నన్ను పిలవకు అని చెప్పినప్పుడు మీరు హ్యావ్ టు స్టాప్. లేకపోతే మాత్రం ఇలాంటివే జరుగుతుంటాయి. ఎవరి మనోభావాలు ఎవరిని మనము అంటే నువ్వు ఇలా ఉన్నావు కదా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి నేను ఆంటీ అంటే నేను ఒప్పుకోను కదా. నేను అంతే. ఒప్పుకోను. నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను మేడం అని పిలువు, లేకపోతే పేరుతో పిలువు, పేరుతో. నాకేం ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు పిలవాలి ఆంటీ అని? అంటే ఒక రకంగా మీరు ఆమెను హరాస్ చేసినట్టే కదా. ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు నిజంగానే మీకు పనిష్మెంట్ అనేది ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త నేర్చుకోవాల్సిందంటే ఆంటీ అని పిలిచే ముందు మేడం నేను మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా అంటే ఎస్ మీరు పిలవండి అంటే పిలవండి. లేదమ్మా పర్వాలేదు ఏం లేదు నన్ను పేరుతో పిలువు, మేడం అని పిలువు, లేకపోతే నన్ను అమ్మ అని పిలువు, నాకేం ప్రాబ్లం లేదు అంటే మీరు పిలవండి. అంతేగాని అనవసరంగా నేను ఆంటీ అంకుల్ అంటే మాత్రం కాదు. ప్రతి ఒక్కరండి ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఇంట్లో పనిచేసే పిల్లలు వాళ్ళు వస్తారా అయ్యో, వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆంటీలే ఆంటీ అమ్మా. అని పిలుస్తారు. అవును. ఆంటీ ఆంటీ అంటే అంకుల్ లేరా? అవును. మళ్ళీ ఆంటీలో కదా అంకుల్తో పని ఉంటది. అందరినీ వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళని అందరూ కానీ అందరూ వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు కూడా ఈ మధ్య ఏంటంటే నిన్న రాలేదు కూరగాయలకు ఫ్రెష్ కూరగాయలకు వచ్చి అంటాడు ఆడు. ఏంట్రా బాబు ఈ ఆంటీ నిజంగానే ఇరిటేషన్ వస్తుంది ఈ మాట అంటూ ఉంటే. కాబట్టి ఆంటీ అని ఎవరిని పిలవాలి ఎవరిని Yes. పిలవకూడదు. నేను ఆంటీ అని పిలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను స్టాప్ చేయాలి, నేను మాట్లాడకూడదు, నేను ఆంటీని పిలవకూడదు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రాధ గారు నాకు తెలీదు చెప్పాలో తెలీదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళకు ఎంత ఉంటది ఒక 22, 23 ఏళ్లకే పాపం పెద్దవాళ్ళు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేస్తారా. చేసిన తర్వాత ఏమైందంటే పెళ్లి అయ్యి ఇంకా పెళ్లి కాగానే ఒక నెక్స్ట్ సంవత్సరానికి ఒక పాపో బాబో పుట్టగానే ఈవిడ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన దానిలాగా మారిపోద్ది అనమాట. డ్రెస్సింగ్ మారిపోద్ది. ఈవిడ తన తోటి వయసు వాళ్ళతో కూర్చోదు. పెద్ద పెద్ద ఆంటీల మళ్ళీ ఆంటీలు అంటున్నా నేను కూడా. సో మళ్ళీ ఆవిడ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చొని పెద్ద పెద్ద ముచ్చట్లు చేస్తుంది. సరే ఏదో చిన్న ఏజ్ 23, 22 సంవత్సరాల్లో పెళ్లి అయిపోయింది. అప్పటికే అయిపోయింది ఆవిడ పని. ఇక తయారవడం కానీ ఏమీ ఉండదు అనమాట. అన్ని పెద్ద పెద్ద ముచ్చట్లు పెద్ద పెద్ద పనులు అన్ని ఇంకా ఆవిడ తయారదు, పిల్లలు తయారయ్యదు, ఏం చేయదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సరే మీ కుటుంబ పరిస్థితుల రీత్యా మీకు పెళ్ళవుతుంది అయినంత మాత్రాన మీ మీద మీరు శ్రద్ధ తీసుకొని మీ ఒళ్ళు మీరు మెయింటైన్ చేయక అంటే జిమ్లకు వెళ్ళండి లేకపోతే పార్లర్లకి చెప్పలేదు, వాకింగ్ చేసుకోండి, మీ శరీరాన్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకోండి. లేకపోతే మాత్రం
మళ్ళీ ఆంటీల లిస్ట్ లో వెళ్ళిపోతారు మీరు కూడా. వెళ్ళిపోతారు అంటే నిజంగా. ఈవెన్ దో 40 ఏళ్ళోడు కూడా మీకు ఇద్దరు పెళ్ళయి 22 సంవత్సరాలు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉంటే వాడు ఆంటీ అనే పిలుస్తాడు మళ్ళా. అదే అమ్మా మనం గతం వీడియోలో చేసినట్టు కదా? నైటీల వీడియో ఆ నైటీలు వేసుకున్నా కూడా ఆంటీలను ఆంటీనే పిలిపించుకోవాల్సి వస్తది. పిలుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చక్కగా మెయింటైన్ నిజంగా. చేసుకోండి. దానికి డబ్బులు ఖర్చు అక్కర్లేదు. అవును. కనీసం మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీ బాల్కనీలో టీవీలు టీవీలు చూసే బదులు అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకునే బదులు ఒక 10 అసలు రౌండ్లు మన మీద వేసుకుంటే కూడా మనం మీ కేర్ శరీరం తీసుకోవాలి. అనేది కాస్త ఇదవుతుంది. Right. సో ఆంటీ అనేది మాత్రం మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఆంటీ అని పిలిచే ముందు దయచేసి ఆలోచించుకోండి. లేకపోతే మళ్ళీ కోర్టుల చుట్టూ పోలీసుల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆంటీ అన్లెస్ పిలిపించుకుంటే వ్యక్తి పర్వాలేదు అంటే మాత్రం పిలవండి. లేక మాత్రం మర్యాదగా మేడం అని పిలవండి. అమ్మ అక్కర్లేదు, అమ్మ ఏమక్కర్లేదు. అవును. మేడం అని పిలిస్తే ఎవ్వరు నన్ను మేడం అని ఎందుకు పిలిచావని ఎవరు అడగరండి అవును. కదా. అవును. కాబట్టి దయచేసి పిలిచే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ముందు కాలంలో ఏంటంటే ఈ రోజు ఏం వండావు, ఎంతసేపు కింద ఉండాలా, మరి ఏదన్నా తెచ్చిస్తే ఇచ్చేసేయి అని అడిగే రోజులు కూడా వస్తాయేమో. అంటే మన ఇంటికి ఎవరైనా అదే. అడుక్కుండే వాళ్ళు వస్తే. కాబట్టి దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అమ్మా.